వినాయకుడికి సంబంధించి, రాముడికి సంబంధించి ఇంత అద్భుతమైన రూపాలు గోల్డ్లో మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారండి. విష్ణుమూర్తి మెడలో నగలు గాని, ఆ చేతికున్న శంకు చక్రాలు వెనకమాల చేతులు ఉంటాయి కదా, ఈయన వేసుకున్న ఇక్కడ దిండు గాని, బ్లాక్ చైన్ ఉంది. అసలు ఇది బంగారం అంటే అసలు నమ్ముతారా మీరు? బేసిక్ గా అందరూ ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ చూస్తారండి. నా దగ్గర డిఫరెంట్ గా మిగతా గోల్డ్ షాప్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువ ఏముండదండి. అందరూ జూబిలీస్ అని భయపడతారు కానీ లేదు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొచ్చి మాకు ఇలా కావాలి అని అంటారు, కస్టమైజ్ చేయమని అంటారు. మీరు చేస్తారా? చాలా బాగా చేస్తాను. వాళ్ళే గుర్తుపట్టలేరు ఒకసారి మాదేనా అని అంటారు. టీనేజ్ నుంచి మీరు స్టార్ట్ చేశారు మీ కెరీర్. ఇవాళ 2 షోరూమ్స్ కి మీరు 23లో ఇక చిన్న షోరూమ్ పెడదాం అని చెప్పి విజయవాడలో స్టార్ట్ చేసాము. కనీసం షోరూమ్ కూడా సెలబ్రిటీతో ఓపెన్ చేయించలేదు, అండ్ ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏం చేసినా అయితే ఏం లేదు. మన డిజైన్సే కస్టమర్స్ని పరిచయం చేస్తాయి. నేను డిజైనే నమ్ముతాను. హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్, నేను ఉదయశ్రీ. ప్రజెంట్ నేను వచ్చాను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న ఉమా జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కి. మరి వీళ్ళకి విజయవాడలో 2 years బ్యాక్ ఒక షోరూమ్ లాంచ్ చేశారు. కానీ తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళు కస్టమర్స్ అభిమానాన్ని చూరగొన్నారు. సో వాళ్ళ కోరిక మేరకు రీసెంట్ గా ఇక్కడ హైదరాబాద్ రోడ్ నంబర్ 36 జూబ్లీ హిల్స్ లో ఇంకొక షోరూమ్ ని లాంచ్ చేశారు. మరి ఏంటి ఉమా జ్యువెలరీ ప్రత్యేకత? లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. జ్యువెలర్స్ లాంచ్ చేసి జస్ట్ డేసే అవుతుంది. ఆన్ 14th ఈ మంత్లో లాంచ్ చేశారు. అయితే జస్ట్ డేసే అవుతుంది. అండ్ మనం మార్నింగ్ అవర్స్ ఇక్కడికి వచ్చాము, కానీ షోరూమ్ చూస్తే మొత్తం కస్టమర్స్తో నిండిపోయింది. చూడండి. ఉమా జ్యువెలర్స్లో జ్యువెలరీ ప్రత్యేకతల గురించి మీకు చెప్పడానికి నేను లోపలికి రాగానే నాకు ఈ షోరూమే చాలా ప్రత్యేకంగా అనిపించింది. మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఒకప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ ఏ విధంగా తయారు చేసేవారు, ఎలాంటి ఏమంటారు పనిముట్లు వాడేవాళ్ళు, అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఫస్ట్ దాని గురించి తెలుసుకుంటాను. ఉమా గారు ఉన్నారు, ఉమా జ్యువెలర్స్ అధినేత అని చెప్పొచ్చు. ఇది 2nd బ్రాంచ్. ఆయనకి చాలా తక్కువ కాలంలోనే చాలా మంది కస్టమర్స్ మనసు దోచుకున్నారనమాట త్రూ ఆర్నమెంట్స్. సో ఈ సక్సెస్ఫుల్ జర్నీ గురించి మాట్లాడదాం. హాయ్ అండి, కంగ్రాట్స్ అండి. 2nd బ్రాంచ్ లాంచ్ చేశారు చాలా తక్కువ టైం పీరియడ్లో. అంటే డిజైన్స్ మనకి మంచిగా ఇస్తే క్లయింట్స్ మనల్ని బాగానే ఎంకరేజ్ చేస్తారు. అన్ని షోరూమ్స్ కన్నా కూడా మనం ఏంటంటే కొత్తగా లాంచ్ చేసాము. ఇవన్నీ ఏంటంటే అందరూ కామన్గా 916 గోల్డ్ చూస్తారు, ఇలాంటి ఆర్నమెంట్స్ చాలా తక్కువ చూస్తారు అనమాట. ఇవేంటంటే ఇది వచ్చేసి అమ్మవారి బుట్ట ఏంటంటే కదండి, క్లియర్గా ఆ బుట్ట వరకు ఎడ్జ్లో కార్వింగ్స్ అవన్నీ కూడా క్లియర్గా తెలిసి అమ్మవారి పాడుపల్లి కానీ, నెక్స్ట్ కృష్ణుడు అంటే మనం కృష్ణుని ఎవరైనా చూడలే, మన అంతా ఏంటంటే గుడిలో చూసి మన అమ్మ నాన్న చెప్తేనే కృష్ణుడు హిస్టరీ పెద్దవాళ్ళు చెప్తేనే కదా. ఇక్కడ ఎంత అంటే ఊహల్లో ఇప్పుడు చతుర్థి చేసే వాళ్ళు ఏంటంటే కృష్ణుడు అంటే ఏదో ఫ్లాట్గా చేస్తారు, అలా కాదు. ఆయన నామాలు, నెమలిక అన్నీ క్లియర్గా ఉండాలి, మెడలో నగలు అన్నీ క్లియర్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కటి ఏమాత్రం తేడా వచ్చినా కానీ క్లయింట్కి నగ పెట్టుకున్నట్టు ఉండకూడదు. ఆర్డినరీ నగలు పెట్టినట్టు కానీ డిఫరెంట్గా ఉమా జ్యువెలరీ అంటేనే సపరేట్గా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇది ఒక్కటి చూసారు, మీరు ఏది చూసినా కానీ అలాగే ఉంటాయి. ఏదైనా మార్కెట్ లోకి ఒక జ్యువెలరీ వచ్చింది అనుకోండి, ఇందాక నేను అన్నట్టుగా రామ్ పరివార్ అనుకోండి, నేను కూడా ఎన్నో షోరూమ్స్ విజిట్ చేశాను. ఇప్పుడు రామ్ పరివార్ మనకు అన్ని షోరూమ్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు జిలేబీ డిజైన్స్ అనుకోండి, అవి కూడా అన్ని షోరూమ్స్ లో కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు రాముడికి సంబంధించి మనకి ఒకటే మోడల్ లో కనిపించకుండా రాముడి హిస్టరీలో వేరే వేరేవి తీసుకుని మీరు ఆర్నమెంట్స్ చేశారు. అంటే వీటిని తయారు చేయడంలో ఈ మెళకువలు ఎట్లా నేర్చుకున్నారు మీరు? అది బై బర్త్ ఏంటంటే
ఇప్పుడు మీ చదువులో మీకు ఎలా ఉంటుంది, డిగ్రీస్ ఎలా ఉంటాయి, అలా మాకేంటంటే 10 సంవత్సరాల వయసులో పనిలోకి వచ్చాను. ఓకే. ఆ 10 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం కింద కూర్చొని చేయటం, ఇదంతా నేల మీద కూర్చొని చేయాలి. నేల మీద కూర్చొని చేసినప్పుడు ఏంటంటే ఆ చిన్నతనంలో మనకి 10 సంవత్సరాల వయసు అంటే 4th క్లాస్లో బ్రెయిన్ బాగా షార్ప్ ఉంటుంది. ఆ వయసులో వర్క్ స్టార్ట్ చేస్తే ఓకే. మీరు డిగ్రీకి వచ్చేటప్పటికి ఎలా అయితే మీకు బ్రెయిన్ బాగా చదువు మీద డెవలప్ అవుతుందో సేమ్ టైం వర్క్ లో కూడా బ్రెయిన్ డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయింది కాబట్టి ఈ డిజైన్స్ అన్ని ఇంత క్లియర్ గా వచ్చినాయి. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారండి, విష్ణుమూర్తి మెడలో నగలు గాని, ఆ చేతికున్న శంకు చక్రాలు వెనకమాల చేతులు ఉంటాయి కదా, ఈయన వేసుకున్న ఇక్కడ దిండు గాని, అవును, నెక్స్ట్ వెనకమల అదే నాగపడిగా, అమ్మవారు లెఫ్ట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ లెగ్ ని పట్టుకున్నది. అమ్మవారు కూడా చూడడానికి ఎంత ఇది ఉండటానికి మహా అయితే 5 to 6 mm ఉంటుంది. 5 to 6 mm లో అంత డీటెయిల్ గా చేయాలంటే ఇప్పుడు చదువుకొని వస్తే ఏమి వాళ్ళకి సాఫ్ట్వేర్ తెలుస్తుంది కానీ ఈ ఆర్నమెంట్ కూడా స్పెషల్ ఏంటంటే ఈ కూరలు దొరకాలి. ఈ కూరలు లేనిదే ఈ డిజైన్ లేదు. ఈ డిజైన్స్ ఎన్నైనా తయారు చేయొచ్చు మనం. ఈ కోరల్ అనేది ఇటలీ, జపాన్ సీలో వస్తుంది. వచ్చిన దాన్ని ఏంటంటే ఉన్న వాటిని అన్ఈవెన్ షేప్స్ ఉంటాయి. ఒకసారి వెనక తిరిగి చూస్తే తెలుస్తుంది. ఈ షేప్స్ ఇలా ఉండవు, అసలు అన్ఈవెన్ గా ఉంటాయి. వీటిని కట్ చేసిన తర్వాత ఇట్లా ఎక్స్ట్రా మిగిలిన పీసెస్ ని కూడా న్యాచురాలిటీ కోసం ఇక్కడ వేస్తాము. ఓకే. ఇప్పుడు న్యాచురాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా. సేమ్ టైం అమ్మవారు ఇంత వాల్యుబుల్ కోరల్ కి ఈ డిజైన్ కూడా అలా చేయాలి కదండి. అమ్మవారు జడంది ఇలా కుర్రలు వదిలేసినట్టు, స్వామివారి పై పంచి బయటకు వచ్చినట్టు, ఇక్కడ పాముకి ఇవన్నీ ఉంటాయి కదా గీతలు, క్లియర్ గా అసలు గీతలన్నీ అలా ఉంటాయి. మామూలుగా ఆర్ట్ గీయాలంటే కష్టము. అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చేసాయి, ఏఐ వచ్చేసింది, లేటెస్ట్ డిజైన్స్ కూడా దాని నుంచి తీసుకుంటున్నారు. కానీ క్లారిటీ అనేది చేసేటప్పటికి మాత్రం ఒక ఆర్నమెంట్ రెడీ అయ్యి వచ్చేసరికి మాత్రం ఆ క్లారిటీ కనిపించదు. ఆ క్లారిటీ వీటిలో కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారు పెట్టుకున్న నగలు ఇప్పుడు మీరు ఎలా పెట్టినారో అక్కడ అమ్మవారు కూడా పెట్టుకున్నారు చూడండి. ఆ నగలు కూడా ఎంత క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయో, అసలు నిజంగా అద్భుతం. ఓకే, మీరు నేర్చుకున్నారు అప్పట్లో, కానీ ఇప్పుడు జ్యువెలరీ అన్ని కూడా మీరే చేయలేరు కదా. సో మీరు నెక్స్ట్ వాళ్ళకి నేర్పించాలి. మాకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది. మీకు ఒక భాష ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళ కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, అట్లాగే డాక్టర్స్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అట్లాగే మా వర్క్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ భాషలో మాట్లాడితే మా వాళ్ళకి అర్థమవుతుంది. అవును, దేవుడి విగ్రహం చేసాయంటే చేయరు, దానికి ఒక భాష ఉంటుంది. ఆ భాషలో మాట్లాడితేనే అవతరాలు తెలుస్తుంది. ఇప్పుడు పెద్ద విగ్రహం, ఇది చిన్న చేసాము, సెమీ మైక్రో అన్నట్టు. ఇంత చిన్న చేసినా మిస్ అవ్వదు. ఇప్పుడు మేము టెక్నాలజీని నమ్మాల్సిందే. కొంత టెక్నాలజీ చేయాలి, కొంత మన చేతి వృత్తి చేయాల్సిందే. చేతి మీద చేయకుండా ఇంపాసిబుల్ అది. అలా అని అన్నీ కూడా ఒక వ్యక్తే చేయలేరు. ఇప్పుడు ఒక వర్కర్కి ఇచ్చామనుకోండి, ఒక వర్క్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు మీరు పెట్టుకున్న మెడలో డైమండ్ నెక్లెస్ ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 మంది టచ్ చేయాలి దాన్ని, ఒక్కరు చేయలేరు దాన్ని. డ్రాయింగ్ ఒకళ్ళు వేస్తారు, నెక్స్ట్ ఆ షేప్స్ ఒకళ్ళు తిప్పుతారు, ఆ షేప్స్ తిప్పిన తర్వాత దాన్ని వైరింగ్ కి ఒకళ్ళు పంపిస్తారు. అలా చాలా ఉంటాయి దానిలో. అంటే మీకు అర్థం చెప్తారు, మిషన్ అంటారు, బట్టి అంటారు. అదే మీరు నేర్చుకున్న ఆర్ట్, మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో ఇప్పుడు మీ షోరూమ్ లో కనిపిస్తూ ఉంది. అఫ్ కోర్స్ యు ఆర్ సక్సెస్ అయిపోయారు మీరు. సో మీ టీమ్ కూడా వర్క్ చేయాలి ఇప్పుడు మిమ్మల్ని ఇంకా సక్సెస్ లోకి వెళ్ళాలి అంటే. వాళ్ళు సపోర్ట్ చెప్పితే మనం ఏం చేయలేము. సో ఆ టీం ఎట్లా మీరు ఇది చేసుకున్నారు? అంటే ఒకటేనండి, ఇప్పుడు మనం ఇప్పుడు నేను పని నేర్చుకుని బయటకు వచ్చాను. సేమ్ టైం అప్పటి నుంచి ప్యారలల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ దానికి ఎలా ఉంటారు ప్యారలల్, అలాగే వర్క్ ప్యారలల్ బ్యాచ్ అండి. కొత్త వాళ్ళని పెట్టుకోలేము. పాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ముంబై వెళ్తాను, ముంబైలో వెళ్ళి కొన్ని మిషనరీ చూస్తాను, మిషనరీ చూసి ఇది ఇలా చేయాలని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేయిస్తాను. కొన్ని నుండి నా దగ్గర లోపల చూపిస్తాను. ఇక్కడ గోల్డ్ చెకింగ్ మిషన్ ఉంది, గోల్డ్ షోల్డరింగ్ మిషన్ ఉంది, గోల్డ్ కరిగేది. ఒకప్పుడు ఏంటంటే కుంపట్లో కరిగేవాళ్ళు, ఇప్పుడు కుంపట్లో కరగరు. దానికి కూడా ఫర్నిచర్స్ అని ఒకటి వచ్చింది. తర్వాత ఇప్పుడు సడన్ గా మీరు ఇచ్చారు, మీది పాలిష్ చేయాలి. ఎంతమంది ఏంటంటే పాలిష్ చేయడానికి గంటల టైం పట్టేది. ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోయి టెక్నాలజీ కూడా వచ్చింది. అదే ఆవిడ చేతి మీద చేయాలి, మిషనరీ చేయాలి, రెండు చేయాలి. అంత టెక్నాలజీ ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. అండ్ మీ వీడియోస్ కూడా చూసాను ఇన్స్టాలో. ఓల్డ్ జ్యువెలరీ ఎవరైనా మీకు ఇచ్చినప్పుడు అంటే లేటెస్ట్ గా మళ్ళీ రీమోడిఫై చేయమంటే కూడా చాలా సింపుల్ గా చేసిస్తూ ఉన్నారు. అవునండి. సో దాని గురించి చెప్తారా? అది మామూలుగా వర్కర్ అనే వాళ్ళు ఎవరైనా చేస్తారండి. అప్పుడు మీరు వంటింట్లో వంట
కానీ చేయడంలో ఇప్పుడు వంట అందరూ చేస్తారు కానీ అద్భుతంగా కొందరే చేయగలరు. లేదండి, ఎవరు అంటే వాళ్ళకి బాగుంటది. అట్లాగే నేను అనేది ఏంటంటే మా వర్క్ గురించి టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే చేతిలో నెయిల్ కట్టర్ అవుతుంది, లేదు మామూలుగా చిన్న చిన్న సీజర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అవి కామన్ గా ఉంటాయి, వాళ్ళని అడిగి అది తీసుకొని చేసేయచ్చు. అట్లాగే ఒక పోగుల చేత వెంటనే చేయించాను. తర్వాత నలబస్సు గోల్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఏంటంటే ఆ నలబస్సు గోల్స్ కూడా మళ్ళీ అన్ని సెట్ చేసి ఇచ్చాను. అట్లా చాలా చేసి అంటే ఏదో ఆ రోజు లక్కీగా వీడియో అది అయింది కాబట్టి ఓకే, కానీ లేకపోతే ఇంకా చాలా ఉంటాయి అట్లా. ఇంకొకటి చెప్పండి, మీ దగ్గర ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దాంట్లో అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రాముడికి సంబంధించి కానీ వినాయకుడికి సంబంధించి కానీ మనకు ఆన్లైన్ లో కానీ ఏఐలో కానీ పింట్రెస్ట్ లో కానీ ఏ డిజైన్స్ అయినా కనిపిస్తాయి, కానీ చేసినాక అంత అద్భుతంగా కనిపించవు అవి. అండ్ డిఫరెంట్ గా తీసుకోవాలి, ఇలా చేయొచ్చు అన్న థాట్స్ ఎట్లా వచ్చాయి మీకు? థాట్స్ ఎలా వస్తాయంటే కొత్తదనం సృష్టించాలండి. ఇప్పుడు అన్ని షోరూమ్స్ లాగా నేను చేయడానికి నాకు ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ చూసి వెళ్ళిన తర్వాత చాలా మందికి ఏంటంటే పలానా డిజైన్ మనం తీసుకోకుండా వచ్చామే అనే ఫీలింగ్ ఉండకూడదు. వాళ్ళకి నైట్ కల్లోకి రావాలి అన్నట్టు చేసిన డిజైన్స్. ఇప్పుడు ఇది ఉంది వినాయకుడిది, వినాయకుడి లాకెట్లు కామన్ గా ప్లెయిన్ గా చేస్తారు, కానీ ఒక స్టోన్ ని క్రియేట్ చేసి స్టోన్ నుంచి ఇలా తొండంలా పెట్టుకొని నెక్స్ట్ ఈ బీడ్స్ కాంబినేషన్ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 బీడ్స్ లోంచి చేరుతాము. ఇది చూసారా, అన్ని ఒకే సైజ్ ఉంటాయి బీడ్స్, ఒకే సైజ్ తయారు కూడా చేయలేరు అవి. అది ఆ డిజైనింగ్ అన్ని చేసుకున్నాయి. నెక్స్ట్ ఇది ఉంది, టు బి ఫ్రాంక్ నేను కూడా ఇక్కడ చూసిన ఈ మోడల్స్ నేను ఎక్కడ చూడలేదు అసలు. వినాయకుడికి సంబంధించి రాముడికి సంబంధించి ఇంత అద్భుతమైన రూపాలు గోల్డ్ లో మీరు ఎప్పుడైనా చూసారా? కానీ నేను చూసాను ఉమా జ్యువెలరీలో. సో మరి వీటి గురించి అడుగుదాం. ఇది మామూలుగా రాముడిని చూస్తాం కదండి, రాముడిలో ఇది గోల్డ్లోనే ఎనామిల్ కోటింగ్ అంటారు. ఎనామిల్ కోటింగ్ అంటే మన చిన్నతనంలో ఉన్న ఎనామిల్ వేరు, ఇక టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ ఎనామిల్ వేరు. దీన్ని ఎనామిల్ అనే పిలుస్తాం మేము. కానీ ఫేస్ చూస్తే రాముడు నల్లవాడు అంటారు కదా హిస్టరీలో, ఆ కలర్ కాంబినేషన్ కోసం ఇలా బ్లాక్ కలర్ వేసుకున్నాము. పైన డైమండ్స్ వాడాము, కింద వచ్చేసి గ్రీన్స్ రియల్ ఎమరాల్డ్స్ లైన్స్ వాడుకున్నాము అండ్ మెల్ల మాల కింద. కిరీటంలో స్టోన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. డైమండ్స్ అండి ఇవన్నీ ఏంటంటే ఒక డ్రా చేసుకుని ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి డిస్మ్యాచ్ అయినా కానీ అది వేస్ట్ ఇక. ఇప్పుడు ఇది చూసారు. తర్వాత ఎన్నాడు ద్వారకా కృష్ణుడు, ద్వారకా కృష్ణుడు కళ్ళు ముక్కు నోరు నామము. ఓకే, నీలిమేఘ శ్యాముడు అంటారు కదా, సో అందుకోసమని ఈ కలర్ లో ఇచ్చారు రూపాన్ని, నీలమేఘ శ్యాముడు అని. ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి. మీరు ఇక్కడ చూసే ఇవన్నీ కూడా ఒక పీసే, రెండో పీస్ తయారు చేయాలి. ఇప్పుడు మీ బంధువులకు ఫ్రెండ్స్ కో నచ్చింది అన్నారు అనుకోండి, చేయలేము ఇక. ఎట్లా వస్తుందండి అసలు మీకు ఈ క్రియేటివిటీ అనేది? ఎందుకంటే నేను ఈ డిజైన్స్ ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా చూడలేదు అసలు. వినాయకుడు అండ్ లింగం పైన అభిషేకం చేస్తూ ఉన్నట్లుగా. అంటే అదండి కొత్తగా మనం ఏదైనా సరే చేయడానికి ప్రయత్నించాలండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, బ్లాక్ చైన్ ఉంది, అసలు ఇది బంగారం అంటే అసలు నమ్ముతారా మీరు? బేసిక్ గా అందరూ ఎల్లో గోల్డ్ రోజ్ గోల్డ్ చూస్తారండి, నా దగ్గర డిఫరెంట్ గా బ్లాక్ గోల్డ్ ఉంటుంది. రాగి మిక్స్ చేస్తారు కదా, రాగి కాకుండా ఎల్ఐ అంటాం మేము. ఎల్ఐ మీన్స్ ఈ కలర్ కాంబినేషన్, దీని వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అట్లా ఏమి ఉండవండి. ఇది ఇటేమో మ్యాట్ వచ్చింది కదా, ఇది వచ్చి బాగా గ్లేజీ వస్తుంది, 2 sides వాడుకోవచ్చు ఇది. సూపర్. ఈ పికాక్ ఎలా మ్యాటీ ఫినిష్ మన కొన్ని రోమ్ స్టైల్ చేస్తాం కదా. అందరూ ఏంటంటే నా దగ్గర ఆ గోల్డ్ ఉంది ఈ గోల్డ్ ఉంది అని అంటారు. ఈ గోల్డ్ ఎవరి దగ్గర ఉండదు. ఇవన్నీ హాల్ మార్క్ అప్రూవల్ ఇవన్నీ కూడా, కానీ డిఫరెంట్ కలెక్షన్ ప్రతి ఒక్కటి. సో దానికి తగ్గట్టే మిగతా గోల్డ్ షాప్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ కూడా ఏముండదండి. అందరూ జూబిలీస్ అని భయపడతారు కానీ లేదు. విజయవాడ ప్రైజెస్, నేను విజయవాడలోనే వర్క్ అది నేర్చుకున్నాను. విజయవాడ ప్రైజెస్ ఉంటాయి. చూడండి, ఇవి చూస్తే 2 పక్షులు ఈ స్టోన్ బ్యాలెన్స్ చేసినట్టు ఉంటాయి. బేసిక్ గా 4 pins 6 pins మీద హోల్డ్ చేస్తాము, కానీ కాకుండా 2 పికాక్స్ తోటి పట్టుకున్నట్టు చేస్తాము. ఇది రియల్ ఎమరాల్డ్, ఇది కూడా రియల్ ఎమరాల్డ్. ఇది జింక గ్రిప్ చేసినట్టు. దీని ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ఇలా లైట్ వైపు పెట్టి చూస్తే దీని ట్రాన్స్పరెన్సీ తెలుస్తుంది ఇట్లా. మరి ఇప్పుడు గోల్డ్ కాస్ట్ పెరిగింది కదా, ఇక్కడ అన్ని కూడా మీరు క్రియేటివిటీగా చాలా ఏవేవో పెట్టి చేశారు అండ్ మారుస్తూ ఉన్నారు. గోల్డ్ వైట్ గోల్డ్ అంటున్నారు, అదంటున్నారు.
మరి ఇంతింత ఎక్కువ గోల్డ్ కూడా పడుతుంది కదా ఆర్నమెంట్స్ చేయాలంటే. అంత ఇప్పుడు గోల్డ్ తక్కువలో చేయించుకోవాలని అని అనుకుంటారు. అట్లా నాకు ఆ క్లయింట్స్ ఉండరండి. మీరు వచ్చిన దగ్గర చూసారు ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు బిజీగా. అదే ఈవినింగ్ అయితే ఇంకా బాగా బిజీగా ఉంటది. మాకు రోజు భోజనం 4 5 తింటున్నాం. ఒక 3 రోజులు అయితే ఫుడ్ కూడా తినాలి. ఆ బిస్కెట్స్ ఆ స్నాక్స్ తిని అలా తిరిగేసాం. నాకు ఇన్స్టా నుంచి నాకు అది కాక నాకు ఎప్పటి నుంచో ఓల్డ్ క్లయింట్స్ ఉన్నారు. ఇన్స్టా ద్వారా కూడా ఎక్కువ మంది పరిచయాలు అయ్యారు. ఈ కలర్ కాంబినేషన్, ఈ స్టోన్ అసలు ఎలా ఫిక్స్ చేస్తారో చూడండి ఒకసారి, జూమ్ చేసి చూపించండి. ఆ స్టోన్ ఫిక్సింగ్ ఇటు పీకాక్స్, ఈ పెటల్స్ అన్ని ఉన్నాయి కదా, స్టోన్ ఎలా వెళ్ళింది లోపలికి, ఎలా చేస్తారు ఇది? అది మొత్తం ఫస్ట్ వర్క్ చేసుకునే లేజర్ మిషన్స్ అని ఉంటాయి. అది హై టెక్నాలజీ మిషన్ తోటి 2 పికాక్స్ తయారు చేసుకుని స్టోన్ నీట్ గా లోపల ఫిక్స్ చేసుకొని తర్వాత పైన ఇవి కూడా పెట్టుకోవాలి లేజర్ మిషన్ తోటి. అంటే ఉమా జ్యువెలరీ కొనాలి అని అంటే కొంచెం గోల్డ్ బాగానే పెట్టాలన్నమాట. అట్లేం లేదండి, అన్ని లైట్ వెయిట్. ఇది ఎంత ఉంది, చాలా తక్కువ వెయిట్ ఉంది. ఇంత పెద్దదిగా ఉంది కానీ ఎంత ఉంది ఇది వెయిట్, 13 గ్రామ్స్ ఉందండి. ఇదిగోండి. ఓహో అవునా? ఉండడానికి 18 గ్రామ్స్ చేంజ్ ఉంది. స్టోన్ వెయిట్ అయిన పోనీ 13 గ్రామ్స్ ఉంది. ఓకే. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొచ్చి మాకు ఇలా కావాలి అని అంటారు, కస్టమైజ్ చేయమని అంటారు. మీరు చేస్తారా? చాలా బాగా చేస్తాను. వాళ్ళే గుర్తుపట్టలేరు ఒక్కోసారి మాదేనా అని అంటారు. అలాంటి చేసినవి చాలా ఉండే మా ఇన్స్టాలో. ఓకే. ఇప్పుడు ఇది 13 గ్రామ్స్, ఇది నచ్చింది నాకు. ఇప్పుడు ఇది తక్కువలో ఒక 6-7 గ్రామ్స్ అట్లా అవ్వదండి. అట్లా అసలు ఇది ఇలా తీసుకుంటేనే మీకు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మీరు లైట్ వెయిట్ చేస్తే ఆ డైమండ్స్ ఆ నిలుస్తాయి. ఓకే, అంటే ఎంత వరకు చేయగలరో అంతవరకు చేస్తారు. అంతే చేయాలి. అదే మించి మరి హాఫ్ లో అంటే అట్లా అసలు అవనే అవ్వవు. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవన్నీ కూడా అంతే కదా. ఇవన్నీ ఆ టైప్ లో మోడల్స్. ఓకే, లైట్ వెయిట్ ఇవన్నీ. మీరు ఏ డిజైన్ చూసినా కానీ ఇవన్నీ హై క్లారిటీ ఉంటాయి. ఈ చిన్న వాటిలో కూడా స్టోన్ ఫిక్సింగ్స్ ఇవన్నీ వేరేగా ఉంటాయి. కలర్ చూసారా ఎంత కొడుతుందో, బ్లాకిష్ లో ఒక రకమైన రెడ్ గా కొడుతుంది. యూజువల్ గా మీరు ఇలాంటి డైమండ్స్ ఎక్కడైనా చూస్తారండి, అన్ని షోరూమ్స్ లో మనకి కామన్ గా ఇలాంటివి కనిపిస్తాయి. ఇక్కడ చేతి ఎందుకు పెడుతుంది అంటే నెక్ ఇది స్కిన్ ఒకేలా ఉంటది, అందుకని చెప్పి ప్రతి ఒక్కటి నెక్ లో పెట్టుకోలేం కదా. వచ్చిన క్లయింట్స్ కూడా నేను అక్కడ పెట్టి చూపిస్తా ఉంటాను. దీంట్లో ఇది గ్రీన్, ఇది గ్రీన్ అండ్ డొల్కి అంటాము. మధ్యలో వచ్చేసి డిడి బాల్స్ వేసేవాళ్ళు ఇంతకు ముందు, కాకుండా ఈ గొట్టాల షేప్ లో తీసుకుంటాం. ఇది ఒకటి అనమాట. ఇప్పుడు వీటిలో మీరే కన్ఫ్యూజ్ అవుతారు ఏది తీసుకోవాలని. ఇదేంటంటే మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా, వీటిలో ఇది తీసుకోవాలన్నట్టు ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరు ఏంటంటే ఇప్పుడు జస్ట్ డ్రెస్సుల మీద వాటి మీద కూడా వేసుకోవడానికి జస్ట్ ఇది రిమూవబుల్ అనమాట. ఒకటొకటి తీసుకొని వేసుకోవచ్చు. ఇది ఒకటైనా పెట్టుకోవచ్చు, రెండైనా పెట్టుకోవచ్చు, ఎలానే చేసుకోవచ్చు. దీన్ని లాంగ్ గా కూడా చేసుకోవచ్చు కదా, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది మీరే చాలా ఈజీగా వాడేసేయచ్చు. అయిపోయింది. అంటే అదే మల్టిపుల్ గా యూజ్ చేసుకోవడానికి చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఆర్నమెంట్స్ లో. అంతేనండి, ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను ఇది. ఓకే, అవునా? ఓ నైస్. ఫస్ట్ కూడా కలర్స్ ఫస్ట్ నేనే స్టార్ట్ చేశానండి ఇవి. అంతకుముందు ఈ కలర్స్ ఫస్ట్ బ్లాక్ డైమండ్స్ ఉండేవి ఓన్లీ. ఓకే, స్టార్ట్ చేసేటప్పుడు ఎంత మారిపోయింది. ఇట్లాంటి చాలా కలెక్షన్ ఉన్నాయి. నవరత్న్స్ అని, ఇది కూడా అంతే అండి. బ్లాక్ అండ్ ఇటుకరాయి కలర్ లో ఉంటది. ఇది బేసిక్ గా డైమండ్, అన్కట్ డైమండ్ ఉంటుంది కదండి. డైమండ్ కి ముందు కలర్స్ ఉంటాయి, చాలా డైమండ్స్ ఉంటాయి. వాటిల్లో ఇది అన్కట్ డైమండ్ అన్నట్టు. అన్కట్ డైమండ్ అన్నట్టు. సేమ్ బ్లూ అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అందరూ టీనేజ్ నుంచి మీరు స్టార్ట్ చేశారు మీ కెరీర్. ఇవాళ 2 షోరూమ్స్ కి మీరు, మీదే 2 షోరూమ్స్ కూడా. సో ఈ స్టేజ్ కి ఎదిగారంటే ఎన్నో హర్డిల్స్ కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు. ఈ సక్సెస్ వెనుక మీ హార్డ్ వర్క్ గురించి చెప్తారా? అది చాలా ఉంటదండి, అసలు చెప్పుకుంటా పోతే ఇక అందరూ చెప్తా ఉంటారు. నేను అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళు భయపడతారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా. అంటే ఆల్రెడీ మీరు చేస్తున్నారు, సక్సెస్ అయ్యారు కాబట్టి పీపుల్ నీడ్ మీలాంటి వాళ్ళతో. స్టార్ట్ అయితే సక్సెస్ అండి ఎప్పుడైనా సరే. ప్రతి ఒక్కదానికి భయపడకుండా ఉండం, కానీ మనకి మనం సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ మనిషికైనా సరే, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీ మైండ్ లో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి వస్తుంది. అట్లాగా ఎవరికైనా ఉంటుంది. కాకపోతే నేను 4-5 రకాలుగా ఆలోచిస్తా. మనం ముందుకో స్టెప్ వేస్తున్నాము, తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది ఎవరైనా ఆలోచిస్తాం. అట్లాగా వర్క్ నేర్చుకునేటప్పుడు పడిన కష్టాలు, వర్క్ నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత మనల్ని నమ్మి చిన్న వయసులో పని అవ్వకపోవటం, వాళ్ళని నమ్మించి తీసుకుంటాం, వర్క్ చేయటం,
నిదానంగా వాళ్ళకి ఇవ్వటం. తర్వాత నేను ఎదగడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు నాతో పాటు నేను చదువుకోలేదు, నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ పైకి వెళ్ళటం, తర్వాత వాళ్ళ అన్నయ్యల పెళ్ళికి వాళ్ళ అక్కల పెళ్ళిళ్ళకి ఉమాకి ఇద్దాము, ఉమాకి ఇస్తే చేస్తాడు వాడు అక్కడే చదువుకోలేదు మా ఫ్రెండ్స్ లో అని చెప్పి వాళ్ళ అమ్మలకి చెప్పి అప్పుడు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవాలి కదా, ఫాస్ట్ చేసేవడం, కొంచెం తక్కువ చేసేవడం, వర్కర్ని కదా, నాకేం పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉండదు, నేను ఏదైతే షోరూమ్ చేయిస్తానో అదే చేసేవాడిని. చేసినప్పుడు డిజైన్స్ బాగా నచ్చేవి, అప్పుడే నేను మోడిఫికేషన్ చేసేవాడిని ఆ ఏజ్ లో, 97, 98 ఆ టైంలోనే. చేసేటప్పటికి వాళ్ళు ఇంకా ఒకళ్ళ మాది ఏంటంటే ఏదైనా మౌత్ పబ్లిసిటీ, మౌత్ టు మౌత్. ఇప్పుడు విజయవాడ అనేది చిన్న సిటీ, ఆ చిన్న సిటీలో 97, 98లోనే కొంచెం షాప్కి వచ్చి చేయించుకుంటే అన్నీ చేసేవాళ్ళు. ఇంకా నిదానంగా 2003, 4, 5, 6 వచ్చినప్పుడు కొంచెం మారిపోయింది. ఇంకా చిన్న షాప్లా పెట్టుకొని చేసుకుంటాం, ఇంకా అపాయింట్మెంట్ తీసుకుంటాం, నాకున్న టైంలో వాళ్ళు రావడం చేయడం అలా జరిగింది. ఇక 23లో ఇక చిన్న షోరూమ్ పెడదామని చెప్పి విజయవాడలో స్టార్ట్ చేసాము. విజయవాడలో స్టార్ట్ చేసిన తర్వాత త్రూ ఇన్స్టా స్టార్ట్ చేసాము. ఇన్స్టా ద్వారా ఇంకా ఒకరి ద్వారా ఒకరు అలా పరిచయాలు అయ్యి ఇంకా డిజైన్స్ చాలా బాగుంటున్నాయి అని ఇంకా అలా. ఓకే, సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే 2 షోరూమ్స్ జస్ట్ 23లో అక్కడ, 25లో ఇక్కడ. సో మిమ్మల్ని చూడగానే నేను అనుకున్నాను సరే పేరెంట్స్ దగ్గర నుంచి మనకి కొంచెం వస్తాయి కదా, వాళ్ళ ప్రాపర్టీస్ బాగా రిచ్ కిడ్స్ అయితే ఏం చేస్తారంటే గోల్డ్ షాప్స్ పెట్టుకుంటారు, సో అట్లా స్టార్ట్ చేశారేమో అని అనుకున్నాను. అనుకుంటారండి, అందరూ అలాగే అనుకుంటారు, అదేం లేదు. పేరెంట్స్ ఇచ్చిన ఆస్తిపాస్తులతోటి అంతే. మా నాన్న వాళ్ళంతా మంచి ఆస్తిని ఇచ్చారంటే ఆరోగ్యాన్ని ఇచ్చారండి, అంత మించిన ఆస్తి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు నాకు తెలిసి. ఎందుకంటే అవి లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. నేనేం వాళ్ళు చేస్తానంటే, మేము 5 రెండోలో ఒక సిస్టరు, అన్నయ్యలు కూడా బాగా చాలా తలనొప్పులు ఫేస్ చేశారు. వాళ్ళతో పోలిస్తే నేను కూడా వాళ్ళు పడిన కష్టాలు పడలేదు కానీ కష్టాలు పడ్డాను. వాళ్ళే నాకన్నా చాలా ఎక్కువ కష్టపడ్డారు. మంగళగిరిలో చిన్న ఊరు, మా నాన్నగారు వాళ్ళది తాతగారు వాళ్ళది వేరే ఒలపాడు అనే ఊరు, అక్కడి నుంచి మంగళగిరి వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడి నుంచి నిదానంగా విజయవాడలో బంగారు పని మా పెద్దనే నేర్చుకుంటాం, రెండో అన్నయ్య గారు నేర్చుకుంటాం, అక్కడి నుంచి నాకు నేర్పడం, ఇంకా ఇక ఇక స్టార్ట్ అనమాట. ఇతను వేసిన తర్వాత అది మానవాళ్ళంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మా జర్నీ కూడా అలానే సాగింది. ఇక చెప్పకుండా పోతే ఇక రేపు స్టోరీ ఉంటుంది. ఫాదర్స్ ఇచ్చింది అయితే మాత్రం మంచి ఆస్తి ఇచ్చారు, మంచి తెలివితేటలు ఇచ్చారు. నేను కూడా ఈ షోరూమ్ ఏంటంటే మదర్ తోటి ఓపెన్ చేయించానండి. ఏంటంటే మదర్ మించిన సెలబ్రిటీ మనకి ఎవరు ఉండరు. సూపర్, అంతే కదా. అప్పుడు మన పిల్లల్ని మనం చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, చాలా మన దగ్గర డబ్బులు ఉండే మనం ఎలా పెంచుకున్నాం, డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఎలా పెంచుకుని ఉంటారు మనల్ని. ఇంకా చాలా ఓపెనింగ్ చెప్పాలంటే ఇప్పుడు హగ్గీలు అవన్నీ ఉంటాయి, అప్పుడు అయ్యేం లేవు. వాళ్ళు చాలా చేశారు మనకి. 6 సంతానంలో వాళ్ళు ఫుడ్ పెట్టి పెంచడం చేయడం అవన్నీ ఏంటంటే ఇప్పుడు మన అమ్మతో రోజు మాట్లాడాలని అనుకుంటాం కానీ ఎస్పెషల్లీ అబ్బాయిలు ఏం మాట్లాడలేరు. అమ్మాయిలు చాలా ఎక్కువ మాట్లాడతారు కానీ అబ్బాయిలు ఏం మాట్లాడరు. ఏమో టాబ్లెట్ వేసుకున్నావా, భోజనం చేసావని అంటారు. సేమ్ నేను కూడా అలాంటి కొడుకునే, మంచి కొడుకునే కాదు. కాకపోతే మదర్ కి మనం ఏంటంటే రోజు 10 నిమిషాలు టైం ఇచ్చుకొని మాట్లాడుకొని నెక్స్ట్ మదర్ కైనా మనం వాళ్ళు వెళ్ళిపోయేస్తే, మా అమ్మకి వచ్చేసి 86, 87 ఇయర్స్ ఉంటాయి మా మదర్కి. ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడ బర్త్డే ఆవిడకే తెలియదు, మాకు తెలియదు, మేము అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం మా అమ్మ ఫ్రెండ్స్ తో పాటు. మన చెయ్యాలనుకున్నది ఏంటంటే వాళ్ళకి మనం ఇలా షోరూమ్ ఓపెన్ చేయించడం, వాళ్ళ హ్యాపీనెస్ అదే కదా, ఇంకేం కోరుకుంటారు వాళ్ళు. అంటే చాలా మంది ప్రమోషన్స్ కోసం అని సెలబ్రిటీని పిలవడము, సెలబ్రిటీస్ అది ఎవరిని విమర్శించకూడదు కానీ నాకేంటంటే నా సెలబ్రిటీ మదర్, నా బ్రదర్స్ అండి. అన్నయ్యలు ఇప్పుడు మనకున్న దాంట్లో ఏంటంటే ఏదో టీవీ షో అని కాదండి, ఇప్పుడు మామూలుగా క్యాజువల్గా చెప్తున్నా, ఇప్పుడు అన్నయ్యలు మనకి ఏదో ఇచ్చుంటారుగా, ఇవ్వకుండా ఉంటారుగా. సేమ్ టైం మదర్, నాన్న అంటే ఎప్పుడు అమ్మ గురించి చెప్తున్నాను కానీ ఫాదర్ కూడా చేస్తుంటాడు. ఫాదర్ ఏంటంటే సీరియస్గా ఉంటాడు కాబట్టి మన దృష్టిలో పిల్లలా కనబడతాడు. అమ్మ ఏంటంటే స్మూత్ గా వేస్తుంది కాబట్టి ఫైనల్గా మా మదర్ ఉంది కాబట్టి మా మదర్తో ఓపెన్ చేయించాను. నైస్.
ఇప్పుడు అంటే మీకు ఇండియాలో ఆల్ ఓవర్ కాకుండా దేశ విదేశాల్లో కూడా కస్టమర్స్ ని మీరు అంటే ఏది కనీసం షోరూమ్ కూడా సెలబ్రిటీతో ఓపెన్ చేయించలేదు అండ్ ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏం చేసినా అయితే ఏం లేదు మేము ఇన్స్టాలో చూస్తే మీరు మీకు ఇన్స్టా యాప్ లో తప్ప వేరే వాళ్ళతో చేయించలేదు మరి ఎట్లా కస్టమర్స్ వచ్చారు? మన డిజైన్స్ కస్టమర్స్ని పరిచయం చేస్తాయి. నేను డిజైనే నమ్ముతాను. అంటే ఇప్పుడు కష్టం అంటే వాస్తవం చెప్పాలంటే రిక్షా దొక్కే వాళ్ళు కష్టపడతారు, కూలి పనులు చేసే వాళ్ళు కష్టపడతారు, కానీ ఇది బ్రెయిన్కి ప్రోజన్ పెట్టాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు మీరు మెల్లో నగ వేసుకున్నారు, ఆ నగకి మీరు ఎలా ఇష్టపడతారు అనేది ముందుగా మన బ్రెయిన్కి ట్యూన్ చేసుకోవాలి, అంతే కదా. డాక్టర్ పేషెంట్కి డ్రగ్ ఇచ్చేటప్పుడు ఆ డ్రగ్ ఏంటని తెలుసుకుంటాడు. అలాగే ఇప్పుడు ఎవరైనా మెప్పించవచ్చు కానీ ఆడవాళ్ళని మెప్పించడం చాలా కష్టం. నేనంటే వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటని ఫస్ట్ తెలుసుకుంటాను. కస్టమర్ మైండ్ సెట్ తెలుసుకుంటా. లైక్ డాక్టర్ పేషెంట్ హెల్త్ గురించి ఎట్లా తెలుసుకుంటారో అట్లా మీరు ఒక కైండ్ ఆఫ్ అంతే, తప్పదు. మరి వాళ్ళ సైకాలజీ తెలుసుకుంటేనే మనం చేయగలం. వాళ్ళు ఒకటి చెప్తారు, మనం కూడా చేద్దాం, ఎందుకు నచ్చుతుంది. ఇప్పుడు ఒక 20 గ్రాములు ఒక నెక్లెస్ చేయమంటారు, లేదండి ఇది 30 గ్రాములు చేస్తే బాగుంటుందంటే ఎందుకు తీసుకుంటారు? 20 గ్రాములను 10 గ్రాములు తగ్గించేసేట్టు తయారు చేసుకోవాలి. ప్రతి దానికి మీరు డ్రాయింగ్ చేశారు కదా, డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకుని డ్రాలో తగ్గించుకొని ఇట్లా చేస్తే ఇంత అవుట్పుట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ నెక్ ఎలా ఉంటుంది, వేరే వాళ్ళ నెక్ ఎలా ఉంటుంది, అవి కూడా చూసుకోవాలి. అన్ని ఒకరికి సెట్ అవ్వవు కదా. ఓకే, నాకు కూడా ఇది చాలా నచ్చింది. అంటే నేను చాలా జ్యువెలరీ వేసుకున్నాను కానీ ఇలాంటి జ్యువెలరీ వేసుకోలేదు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా? చాలా బాగుంది. అంటే ఇది డిజైనర్ పీసెస్ అన్నట్టు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ దొరికిన దాన్ని బట్టి తయారు చేసామండి. ఈ లీవ్స్ ఇవన్నీ కూడా స్పెషల్ గా కనిపిస్తాయి. ఇలా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఉన్న కలర్స్ ఉన్నాయి కదండి, ఈ కలర్స్ ఏంటంటే ఎలా పడితే అలా ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు మీరు ఇవి ఉన్నాయి, దీనికి డిజైన్ ఎలా తయారు చేసామో దీనికంటూ కొన్ని డిజైన్స్ చేసుకుని ఇప్పుడు ఇది తీసుకొచ్చి దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా పడితేనే అంటే ఒక 2-3 రాళ్ళు పెట్టుకుంటాం. 2-3 రాళ్ళు పెట్టుకుని ఈ డిజైన్కి ఏ సెట్ అవుతుందో ఆలోచిస్తాం. ఏదో ఇది తీసుకెళ్ళి పెట్టేసేద్దాము అంటే దీనికి మ్యాచ్ అవ్వదు. ఇది వచ్చేసి కొన్నిటికి మాత్రం మ్యాచ్ అవుతుంది. ఇదైతే దేనికి పెట్టదలుచుకోవాలని కలర్ నాకు నచ్చల. మాక్సిమం దీనిలోనే డార్క్ కలర్, ఏదో డార్క్ కలర్ ఉంది. ఈ డార్క్ కలర్ వచ్చేసి చూడడానికి పెద్దదిగా ఉంది కదా, మనకి ఈ షేప్ కావాల్సినట్టు కట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ డార్క్ వేస్తేనే దీనికి అందం వస్తుంది. మనకి గ్లాసులు కళ్ళజోడికి అయితే ఎలా కట్ చేస్తారో స్టోన్ ని కూడా కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని దానికి ఏదైతే కావాలో అది ఫిక్స్ చేసుకుంటాం. ఇది ఉంది ఈ బ్లూ దేనికైనా చేద్దాం అనుకున్నాము కానీ బ్లూ అంతకు మ్యాచ్ అయ్యేటం కనిపించట్లా. దీన్ని తీసేస్తాము, ఎందుకంటే ఇప్పుడు దేనికన్నా వేసినా గానీ అంతగా కరెక్ట్ గా ఉండదు. ఇది ఏదో పిచ్చిదిలా ఉంటుంది. మనం ఎప్పుడు ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కున్న ఐటమ్కి ఏంటంటే మంచి ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అదే డిజైనర్స్ స్పెషాలిటీ అన్నమాట. చూసారా ఇక్కడ మూడు కలర్స్ ఉన్నాయి. చూసారా, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. అది ఇంకా లైట్ కలర్ ఉంటుంది. ఈ లైట్ కలర్ కొన్నిటికి వేయాల్సిందే మనం. అన్నిటికి ఒకటే వేసాం అనుకోండి, నా దగ్గర ఉన్నాయండి అంటారు, సింపుల్ గా ఆడాలి ఏమన్నా కానీ దేవతల వాళ్ళే కాబట్టి వాళ్ళకి మంచిగా బెస్ట్ గా ఇవ్వాలంటే ఎక్కడ కొన్నారు అన్నట్టు ఉండాలి కదా, అందుకన్నట్టు. ఇప్పుడు ఇది ఉంది, దీనికి కలర్ వేసుకున్నాం అనుకోండి కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటుంది. పైన కింద ఒకటే ప్యాటర్న్ వేస్తే అట్లా. చూసారా, ఇది లైట్ కలర్ ఉంది, ఇది డార్క్ కలర్ ఉంది, ఇది డార్క్ ఉంది, ఇంకా ఇది డార్క్ ఉంది, అట్లా ఇది ఒక కలర్ ఉంది, ఇది ఇంకా ఫుల్ డార్క్ ఉంది. అట్లా ఈ డిజైన్స్ అన్ని అలా సెలెక్ట్ చేసుకున్నాం. అందుకే మాకు బాగా సక్సెస్ అయ్యాం. ఏదో ఒకటే కలర్ పెట్టేసి అట్లాగా. సో చూసారు కదా, ఉమా జ్యువెలరీ ఎంత ప్రత్యేకంగా ఉందో నేను చెప్పడం కాదు, మీరే ఒకసారి వచ్చి షోరూమ్ని విజిట్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మరి ఇది ఎక్కడుంది అని అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో బిసైడ్ పోలీస్ స్టేషన్ అండి. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.